హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియు శ్రేయు. ఈరోజు మనం మంచి పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి. అండ్ ఇది నేతి బీరకాయ పచ్చడి. చాలా సూపర్ టేస్టీగా ఉంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడిని వేసుకొని తింటే అబ్బా సూపర్గా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలా ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ముందుగా నేను 2 నేతి బీరకాయలని తీసేసుకొని ఇలాగా మంచిగా దీన్ని పొక్కు పైన తీసుకోవాల్సిన అవసరం లేదండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ఇవి చాలా లేతవి తీసేసుకోండి. ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత అండ్ ఇందులోకి 10-15 వాటికి పచ్చిమిర్చిని కూడా తీసేసుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నేతి బీరకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఉడుకుతుండగా ఇందులోని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలను కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇవంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలాగా ఒక 10-15 మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకోండి. ఈ బీరకాయలు అనేది చాలా త్వరగా ఉడికిపోతాయి. సో ఇలాగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత తీసి చూస్తే వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్ కూడా బాగా మొత్తం పోయేంత వాటికి ఈ బీరకాయలు పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ ఈ బీరకాయలు అనేది బాగా ఉడికిపోయి ఇందులో వాటర్ అనేది మాత్రం తగ్గిపోతుంది. ఇందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, వాటర్ అనేది మొత్తం పూర్తిగా పోయేంత వాటికి ఇవి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లార్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జారా తీసేసుకొని ఇందులోకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చిమిర్చి ముక్కలన్నిటిని వేసేసుకొని వెల్లుల్లి వేసేసుకొని అండ్ కొంచెం ఉప్పు వేసేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా బౌల్లో షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకో ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు గింజలు అండ్ 2 ఎండుమిరపకాయలు అండ్ కొంచెం కరివేపాకు వేసేసుకొని ఈ పోపు అనేది ఆ పచ్చడిలో వేసేసుకోవాలి. అంతే అండి, నేతి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇది టిఫిన్స్లోకి అండ్ రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది. ఇది వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.